హలో గైస్, మీలో కొంతమందికి తెలిసే ఉంటది. బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వర్షి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ లో అనుకుంటా, కల్కి సినిమా నాకు నచ్చలేదు, ప్రభాస్ ఒక జోకర్ లా ఉన్నాడు అని అన్నారు. ఇక్కడ ఎవరైనా ఎవరినైనా క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటది. ఆయన యాక్టింగ్ గురించో లేదా సినిమాలో ఇంకా దేని గురించి అయినా విమర్శించవచ్చు, బట్ జోకర్ అంటాం అనేది అస్సలు యాక్సెప్ట్ చేయలేంది. ఈ కామెంట్స్ పై నవదళపతి హీరో సుధీర్ బాబు గారు కూడా తన ట్వీట్ తో కొంచెం ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు అనుకోండి. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరు రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే ఫ్యూచర్‌లో ఇంకెవరు ఇలా కామెంట్ చేయకుండా ఉంటారు. అయినా 1100 కోట్లు కలెక్ట్ చేసి చాలా మందికి నచ్చిన సినిమాని అండ్ అందులో యాక్ట్ చేసిన ప్రభాస్ గారిని ఇలా అంటాం ఏంటో. కొందరికి నచ్చకపోవచ్చు సినిమా, అది కూడా యాక్సెప్ట్ చేయాలి. బట్ చెప్పే విధానం ఉంటది. కొన్ని హిట్ సినిమాలు కొంతమందికి నచ్చవు, అలా అని జనరలైజ్ చేసి మాట్లాడకూడదు కదా. జోకర్ అని ఎలా అంటారు అసలు? చాలా మంది ట్విట్టర్‌లో అర్షద్ వర్షి కెరీర్ మొత్తం జోకర్ రోల్సే చేశారని అంటున్నారు. నేనైతే ఆయన 'మున్నాబా ఎంబీబీఎస్', 'గోల్మాల్' సిరీస్ అండ్ 'అసుర్' లాంటి కొన్ని సిరీస్ చూశాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ప్రభాస్ వల్ల చాలా బిజినెస్ జరుగుతుంది అండ్ చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. ఈ మధ్య చాలా మంది హీరోస్ ఎక్కువ మూవీస్ అయితే చేయట్లేదు, బట్ ప్రభాస్ కంటిన్యూస్ గా డిఫరెంట్ స్టోరీస్ తో మన ముందుకు వస్తున్నారు. అవి హిట్ అవుతున్నాయా లేదా అని పక్కన పెడితే, హీఈస్ గివింగ్ హిస్ 100% ఎఫర్ట్స్. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టాండర్డ్స్ లో సెట్ చేస్తున్న ఈ టైంలో మనని మనం తక్కువ చేసుకోవటం ఎంతవరకు కరెక్టో చెప్పండి. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరైతే ఈ వీడియోని లైక్ చేయటం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.